సంతోష దేవుడు అనుగ్రహించిన వాగ్దానము యోబు 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. మరి ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మనకు తెలియపరుస్తుంది. దేవునితో ఎవరైతే సహవాసము చేస్తారో, సహవాసము చేయడం అంటే ప్రార్థించాలి, ఇంకా దేవుని వాక్యము చదవాలి, దాని ప్రకారము మనం పాటించాలి. అలా చేసినప్పుడు మనకు మన జీవితంలో సమాధానం కలుగుతుంది, అదేవిధంగా మేలు కలుగుతుందని దేవుడు వాగ్దానము చేస్తున్నారు. మరి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, మీరు ఎవరితో సహవాసము చేస్తున్నారు? ఈ లోకముతో సహవాసం చేస్తున్నారా, లేదా దేవునితో సహవాసం కలిగి ఉన్నారా? మనకు ఆశీర్వాదాలు, మనకి మేలులు రావాలంటే మనం ఖచ్చితంగా దేవునితో సహవాసము ప్రతిదినము కలిగి ఉండాలి. ప్రతిదినము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, ప్రతిదినము దేవుని వాక్యము చదవాలి. ఇలాగ చేయటం వలన మనము దేవుని మేలులను మన జీవితంలో పొందుకోగలుగుతాము. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. మీ జీవితంలో దేవుని యొక్క కృప చూపించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. మే గాడ్ బ్లెస్ యు.